హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ఇండియన్ ఎకానమీని దెబ్బకొట్టడానికి ట్రంప్ నుంచి ప్రపంచ దేశాలు అనేక ప్రయత్నాలు చేశాయి. ఫస్ట్ టైం ట్రంప్ మన ఇండియాపై 50% టారిఫ్లను విధించాడు. ప్రపంచంలో ఏ దేశం పైన ఇన్ని టారిఫ్లను విధించలేదు. జస్ట్ మన ఇండియాను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున టారిఫ్లను విధించాడు. అంతేకాకుండా మన దేశంలోని ప్రతిపక్ష నాయకుడు కూడా ఇండియాను డెడ్ ఎకానమీ అని అభివర్ణించాడు. మన ఇండియాలో ఎకానమీ మొత్తం స్తబ్దుగా మారిపోయింది అని ఆయన చెప్పాడు. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు ఇలాంటి అనేక సంస్థలు కూడా మన ఇండియాలో ఈసారి గ్రోత్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావం ఇండియాపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే కనుక ఈసారి Q2 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా ఎకానమీ చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. జనరల్గా ఇండియన్ ఎకానమీ వృద్ధి 7% వరకు యావరేజ్గా జీడిపి వృద్ధి అనేది ప్రతి ఏటా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఈ టారిఫ్ల దెబ్బతో 5%కో లేదంటే 4%కో పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా అన్ని ప్రపంచ సంస్థలు అంచనా వేశాయి. కానీ మన ఇండియా మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఈ అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ ట్రంప్ టారిఫ్లకు తిరిగి నిలబడింది మన ఇండియా. ఏకంగా ఈ Q2 ఫైనాన్షియల్ ఇయర్లో 8.2% వృద్ధిని సాధించి ప్రపంచానికి మన దేశం ఆర్థికంగా ఒక దిక్సూచిలా నిలబడేలా మోదీ చేయగలిగారు. అయితే దీని వెనుక అనేక ప్రయత్నాలు, ఎన్నో కృషి ఫలితమే ఈ ఆర్థిక వృద్ధి అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా GST 2.0 రిఫార్మ్స్ చాలా వరకు ప్రభావితం చూపించాయి. అయితే ఇవన్నీ మన ఇండియన్ గ్రోత్లో ఏ విధంగా దోహదం చేశాయి అండ్ ట్రంప్ ఏ దేశం పైన విధించని టారిఫ్లు మన ఇండియాపై విధించినా కూడా మన ఇండియా ఎందుకు వెనక్కి తగ్గలేదు, ఇంత భారీ ఎత్తున గ్రోత్ ఏ విధంగా చూపించగలిగింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ట్రంప్ టారిఫ్లు అంటే ఒకప్పుడు అమెరికా నుంచి టారిఫ్ల పేరు వింటేనే మన దేశం భయపడిపోయే పరిస్థితుల్లో ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే ఇక అమెరికాకు పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ నయానో భయానో వాళ్ళను అడిగి మరి ఈ టారిఫ్లు లాంటివి ఏవి వేయవద్దు అని అడిగే పరిస్థితుల్లో ఉండేది. కానీ ఇప్పుడు మోదీ అలా కాదు. ఈ టారిఫ్లు కాదు కదా, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే విధంగా మన దేశాన్ని తయారు చేయగలిగారు. ముఖ్యంగా ట్రంప్ ఏ దేశం పైన విధించనన్ని టారిఫ్లను ఏకంగా 50% టారిఫ్లు మన దేశంపై విధించారు. దీనికి ప్రధాన కారణంగా రష్యా నుంచి మనం చమురును కొనుగోలునే కారణంగా చూపిస్తూ ఉన్నా కూడా అమెరికా నుంచి వస్తున్న ఉత్పత్తులను మన దేశంలో ఇంప్లిమెంట్ చేయడం కోసమనే ఇంత పెద్ద ఎత్తున టారిఫ్లను విధించారు. దీంతో ప్రపంచ దేశాల్లోని అన్ని సంస్థలు కూడా మన దేశాన్ని హెచ్చరించాయి. ఈ టారిఫ్ల వల్ల ఇండియా చాలా వరకు నష్టపోతుంది, చాలా వరకు వెనుకబాటుకు గురవుతుంది, అభివృద్ధిలో కూడా కుంటుపడుతుంది అని హెచ్చరికలు జారీ చేశాయి. వెంటనే అమెరికాతో మీరు వెళ్ళి బేరం చేసుకోండి అని కూడా సూచించాయి. కానీ మన ఇండియా ఈ సంస్థల ప్రొజెక్షన్ను కూడా మొత్తం తలకిందులు చేసే విధంగా ఈసారి ఏకంగా 8.2% వృద్ధిని చూపించగలిగింది. అంటే అది ఆశ్చర్యమని చెప్పుకోవచ్చు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలను Q2 ఫైనాన్షియల్ ఇయర్గా పరిగణిస్తారు. ఈ Q2లో 8.2% వృద్ధిని సాధించారు. ఇదే సమయంలోనే ఆగస్టులో ట్రంప్ మన దేశంపై టారిఫ్లను విధించాడు. అదే సమయంలో సెప్టెంబర్లో మన దేశంలో GST రిఫార్మ్స్ అనేవి వచ్చాయి. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి పాయిజన్కు విరుగుడులా ఏ విధంగా పనిచేశాయి అనే విషయానికి వస్తే, నిజానికి GST 2.0 రిఫార్మ్స్ను తీసుకురావడానికి ముందుగానే మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మొత్తము మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. GST 2.0 రాబోతుంది. పెద్ద ఎత్తున GST స్లాబ్లను కట్ చేయబోతున్నాం. దీని ద్వారా వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మీరు రెడీగా ఉండండి అని మోదీ గవర్నమెంట్ ముందుగానే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నిటికీ కూడా కొన్ని సూచనలను చేస్తూ వచ్చింది. నిజానికి 28% ఆఫ్ స్లాబ్ మొత్తానికి తీసేస్తారు అండ్ 18% ఉన్నవి కూడా చాలా వరకు తగ్గిస్తారు అని కూడా ముందుగానే కొన్ని ప్రొజెక్షన్స్ వచ్చేసాయి. సాధారణ ప్రజలైన మనకే ఇన్ని తెలిసాయంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న నిపుణులు దీన్ని చాలా నిశితంగా అంచనా వేసి ఉంటారు. సో దీన్ని ముందుగానే ప్రొజెక్షన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ముందుగానే
తమ ఆటోమొబైల్ రంగం కానీ అంటే కార్లు, స్కూటర్లు ఇలాంటివి అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ వచ్చాయి. అంతేకాకుండా నిత్యావసరాల్లో కూడా చాలా వరకు ధరలు తగ్గుతాయని ముందుగానే గ్రహించి వీటిపై కూడా ముందుగానే ప్రోడక్ట్లను తయారు చేసుకుని పెట్టుకున్నాయి. అందువల్లనే ఈ Q2 ఫైనాన్షియల్ ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏకంగా 14% వరకు వృద్ధి చెందింది. అంతకు ముందు ఇయర్తో పోలిస్తే అంతకు ముందు ఇయర్ ఇది జస్ట్ 3% మాత్రమే ఉండేది. కానీ ఈసారి ఆ 3%కు మిగిలిన 9% యాడ్ అయ్యి మొత్తంగా 14% వృద్ధిని చూపించగలిగింది. అంటే ఇందులో GST 2.0 రిఫార్మ్స్ చాలా కీలకంగా పని చేశాయని చెప్పుకోవచ్చు. జనరల్గా GST తగ్గుదల వచ్చిన వెంటనే మన దేశంలో వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరిగినప్పుడే ఈ విధంగా వృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి GST 2.0 కట్స్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చేసాయో వెంటనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తయారైన ఉత్పత్తులన్నిటినీ కొనేశారు. దీనివల్ల మన దేశ వృద్ధి అమాంతం పెరిగిపోయింది. అంతేకాకుండా ప్రధాని మోదీ ఆర్థికంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే మన దేశంలో ఫారిన్ రిజర్వ్స్ను చాలా పెద్ద ఎత్తున పెంచే విధంగా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం మన దేశం దగ్గర 700 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఫారిన్ రిజర్వ్స్ మన దగ్గర చాలా సురక్షితంగా ఉన్నాయి. అంతేకాకుండా విదేశాల్లో మనం ఇప్పటి వరకు దాచుకున్న బంగారాన్ని సైతం మన దేశానికి తెప్పించే ప్రయత్నాలు చేసాం. ఇప్పటికే చాలా వరకు బంగారాన్ని టన్నుల కొద్దీ మన దేశానికి తిరిగి తీసుకురాగలిగాం. కాబట్టి మన దేశం ఇప్పుడు ఆర్థికంగా చాలా సుస్థిర పొజిషన్లో ఉంది. కాబట్టి మన దేశం డీస్టెబిలైజ్ కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం లేదు. అండ్ దివాలా తీయడానికి ప్రధాన కారణం అనేది ఈ ఫారిన్ రిజర్వ్స్ తగ్గితేనే దివాలా తీసే పరిస్థితులకు చేరుకుంటారు. కాబట్టి ఈ ఫారిన్ రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది. ఇప్పుడు Q2 ఫైనాన్షియల్ ఇయర్లో 0.2% మాత్రమే ద్రవ్యోల్బణం ఉంది. ఇది చాలా అంటే చాలా తక్కువ. గతంలో ఎన్నడూ కూడా ఇంత తక్కువగా రాలేదు. అంటే దానికి మోదీ తీసుకున్న నిర్ణయమైన ఫారిన్ రిజర్వ్లను పెంచడమే చాలా కీలకంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మన దేశంలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా పెద్ద ఎత్తున బూస్ట్ లభిస్తుంది. అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఎక్స్ప్రెస్ వేలను నిర్మించడం, ఎయిర్పోర్ట్లను నిర్మించడం అండ్ మెట్రో ఇలాంటి అనేక రవాణా సదుపాయాలను కల్పించడం వల్ల ఎకానమీ అండ్ పెట్టుబడులు పెట్టడానికి చాలా ఈజీగా మారుతుంది. అండ్ ఉత్పత్తులను తరలించేందుకు కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి చాలా కీలకంగా ఉపయోగపడతాయి. కాబట్టి మన దేశంలో నితిన్ గడ్కరీ హయాంలో రోడ్లను చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చిన్న రోడ్డు అవసరం వచ్చినా కూడా దాన్ని ఏకంగా హైవేగా మార్చే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ చూసుకుంటే మన దేశంలో మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నారనే చెప్పుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడులు ఎక్కువగా మన దేశానికి వస్తూ ఉన్నాయి. ఇది కూడా GDP గ్రోత్లో చాలా కీలకంగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు మన దేశంలో పెట్టుబడులు అండ్ పారిశ్రామిక పరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు జరగడం లేదు. అండ్ శాంతి భద్రతల విషయంలో కూడా మన దేశం చాలా సురక్షితంగా ఉంది. ఇతర దేశాల్లో అయితే హత్యలు లేదంటే దోపిడీలు ఇలాంటివి జరుగుతాయి. అంతేకాకుండా కార్మిక చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఆయా దేశాల్లో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు అంతగా సుముఖత చూపరు. కానీ మన దేశంలో చాలా శాంతియుత పరిస్థితులు నెలకొనడం వల్ల మాత్రమే మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు అనేవి వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటినీ బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే మన ఇండియా ఇంత గ్రోత్ సంపాదించింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రంప్ విధించిన 50% టారిఫ్లను మోదీ తన GST 2.0తో పెద్ద ఎత్తున దెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ టారిఫ్లే లేకపోతే ఈసారి ఖచ్చితంగా మరొక 1% అయినా ఖచ్చితంగా ఉండేది. అంటే 9.2 or 10%కు చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. సో ట్రంప్ కానీ లేదంటే అమెరికా లాంటి అగ్రదేశాలు ఇకపై ఇండియా లాంటి దేశాలను తాము టారిఫ్లను విధిస్తే ఆయా దేశాలు తగ్గి వస్తాయి, తమ దగ్గరికి వచ్చి బేరాన్ని కుదుర్చుకుంటాయి అని అహంకారంతో ప్రదర్శిస్తే మాత్రం ఇండియా మరింత గ్రోత్ను చూపిస్తుందే తప్ప ఎక్కడా కూడా వెనకబాటుకు గురి కాదు. దీన్ని చేసి చూపించగలిగారు మోదీ మాత్రమే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే భయంతో వణికిపోయేవి. కానీ మోదీ మాత్రమే ట్రంప్ టారిఫ్లకు సైతం చాలా ఎదురొడ్డి నిలబడగలిగారు. అంతేకాకుండా రష్యా నుంచి ఎక్కడా కూడా ఆయిల్ కొనుగోళ్లను తగ్గించలేదు. ఈ విధంగా తన ప్రయత్నాలను చాలా కఠిన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మాత్రమే మన దేశం
8.2 వృద్ధిని సాధించింది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.